హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ రుత్విక్తో మమ్మీ. ఈ మధ్య వీడియోస్ పెట్టట్లేదు, ఒక 2-3 డేస్ నుంచి అనుకుంటున్నారా అండి. ఫీవర్గా ఉంది, అందుకని నేను వీడియోస్ ఏం పెట్టట్లేదు. కొంచెం రెస్ట్లో ఉన్నాను. మనం రెస్ట్గా ఉంటేనే కదా ఇంట్లో పనులు కానీ ఏమైనా కూడా సాగేది. ఈరోజు కొంచెం పర్వాలేదు. ఈరోజు మీకు కుంకుమ ఎలా తయారు చేసుకోవచ్చు ఇంట్లో ఏ కెమికల్స్ లేకుండా అనేది తయారు చేసి చూపిస్తానండి. ఫస్ట్ ఒక చిన్న కప్కి మనము ఇట్లా పసుపు వేసుకుందాము. చిన్న కప్ ఉంటుంది కదా, ఏదో నేనైతే స్పూన్స్తోనే వేస్తున్నాను. ఒక 5 స్పూన్స్ వేసాను. 5 స్పూన్స్ పసుపుకి ఇలా 2 స్పూన్స్ ఉప్పు వేయాలి. వంట సోడా ఉంటుంది కదండి, అది వేసుకోవాలి 2 స్పూన్స్. 5 స్పూన్స్ పసుపుకి 2 స్పూన్స్ ఇట్లా వేసుకోవాలి వంట సోడా. ఇప్పుడు నిమ్మకాయ ఉంటుంది కదా, ఒక హాఫ్ నిమ్మకాయ వేసుకుందాం. అంటే ఈ పసుపు వంట సోడా ఎక్కువ వేసుకుంటే అది కూడా ఎక్కువ వేసుకోవాలి, నిమ్మకాయ కూడా. నేనైతే సగం చెక్క వేస్తున్నాను నిమ్మకాయ. ఇలా మొత్తం ఇట్లా పిండుకోవాలండి. చూడండి ఉప్పు మీద వేస్తే ఎట్లా పొంగుతుందో. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకుందాం మనం. ఇలా బాగా మిక్స్ చేసుకొని, చూస్తున్నారు కదా, ఇలా బాగా ఉప్పు పసుపు అదే వంట సోడా పసుపు నిమ్మ చెక్క అంతా మిక్స్ చేసేసుకొని, చూసారు కదా తడిగా ఉంది కదా. మనకి ఫస్ట్ అయితే ఏం కలర్ మారదు, ఇది తడిగా ఉంది కదా. ఈ తడి ఇలా ఉన్నప్పుడే మనం ఎండలో ఒక 2-3 అవర్స్ మంచి ఎండలో పెట్టుకుందాము. చూస్తున్నారు కదా, ఇలా ఎండలో ఒక 2 నిమిషాలు పెట్టేస్తాను. 2 గంటలు 3 గంటలు పెట్టేద్దాము. ఆ తర్వాత మీకు చూపిస్తాను నేను కలరు. చూసారు కదా ఎంత బాగా ఆరిపోయిందో. నాకైతే 2 అవర్స్ కూడా పట్టలేదు, మంచి ఎండ వచ్చింది. 1.5 అవర్ కల్లా బాగా పొడి అయిపోయింది. ఇప్పుడు దీన్ని మామూలుగా ఇంట్లోకి తీసుకొని వెళ్దాం ఎండలో నుంచి. ఇప్పుడు ఇంట్లోకి తీసుకొచ్చాం కదండి, దీంట్లో కొంచెం కొబ్బరి నూనె వేద్దాము. మరీ ఎక్కువ కాదు తక్కువ కాదు, ఊరికే అది కొంచెం కలిసేదాకా ఒక్క రౌండ్ వేసాను. బాగా దీన్ని మళ్ళీ మిక్స్ చేసుకుందాం. చూస్తున్నారు కదా, నేను ఇప్పుడు చేసేది ముదురు కుంకుమ. రెడ్ది ఎవరు ఎక్కువ పెట్టుకోవడానికి కానీ దేనికి అనుకోరు కదా, అందుకని ఇట్లా ముదురు కుంకుమ అన్నమాట. మొత్తం బాగా మిక్స్ చేసాను. చూసారు కదా ఎంత ఇదిగా అయిందో. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఎండలో పెడదాము. ఇది కూడా ఒక 2 అవర్స్ పెట్టాలి ఎండలో. ఈ ఎండను బట్టి ఎంతసేపట్లో ఆరుద్దో నేను చెప్తాను మీకు. ఇదైతే 2 అవర్స్ పెడుతున్నాను ఇప్పుడు నేను. చూసారు కదా, ఇలా తడిగా చేసుకొని, అంటే కొబ్బరి నూనె వేస్తే ముద్దగా అవుతుంది కదా తడిగా. ఇట్లా తడి అయిన తర్వాత మనము ఇలా మొత్తము పరుచుకొని అంటే ఎండబోసుకునే దానికి ఇట్లా బాగా ఇట్లా ప్లేట్ అంతా వేసుకొని ఎండలో పెడదామండి. చూసారు కదా, ఇప్పుడు ఎండలో పెట్టేశాను. ఇది ఒక 2 అవర్స్ తర్వాత చూద్దాము ఇది ఏ కలర్లోకి వస్తుందో. ముదురు కుంకుమ కలర్లోకి అయితే వస్తుందండి. ఇలానే చేసుకోండి. ఒక 3-4 అవర్స్ ఆగిన తర్వాత చూస్తున్నానండి. చూసారు కదా కలర్ ఎలా వచ్చిందో. ఇలా ఇప్పుడు కుంకుమ చూడండి, కుంకుమలాగానే పొడిగా వచ్చింది. 3-4 అవర్స్ 5 అవర్స్ కూడా పడుతుంది. చూసారు కదా, ఇలా పొడిగా వచ్చింది కుంకుమ. అంతే, మనం పెట్టేసుకోవడమే. ఇంకా దీన్ని ఒక ప్యాకెట్లోకి వేసుకొని బర్రెన్లో వేసుకొని పెట్టుకోవడమేనండి. ఎవరికి ఎలా వీలైతే అలా ఇంక ఇది వాడేసుకోవడమే. చూసారు కదా, ఇంత ఈజీగా చేసుకోవచ్చు, ఇంట్లోనే చేసుకోవచ్చు. కెమికల్స్ ఏమీ లేకుండా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునే కుంకుమ అండి ఇది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రుత్విక్తో మమ్మీ.